కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని భారతదేశానికి ఒక మంచి ఛాన్స్ వచ్చింది. అమెరికా ఇప్పుడు ఏదో సరే మోడీని తిట్టిపోసుకోవడానికి మోడీ హ్యాటర్స్కి నేను అమెరికా చేసినటువంటి ఒక ప్రకటన వాడుకున్నారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు అమెరికా భారత్ని ఒకటి అభ్యర్థిస్తోంది. రష్యా మీ మిత్ర దేశమే కదా, ఆయిల్ కొనుక్కోండి, మీ దేశంలో రిఫైనరీలు ఉన్నాయి కదా, శుద్ధి చేయండి, ఆ శుద్ధి చేసిన ఆయిల్ మాకమ్మండి, మేము కొంటామంటోంది. ఇప్పుడు అరబ్ దేశాల నుంచి కొంటుంటారు అమెరికా, యూరప్ దేశాలు. అరబ్ దేశాల ఆయిల్ అన్నిటినీ ఇరాన్ నాశనం చేసి వదిలిపెట్టింది మ్యాక్సిమం. ఇంకోటి అక్కడి నుంచి ఒకవేళ మిగిలిన క్షేత్రాల నుంచి ఆయిల్ తీసి పంపిద్దామన్న హార్ముజ్ జలసంధిని బంధిస్తోంది. హార్ముజ్ జలసంధి దగ్గర ఎంత నేవీని డిస్ట్రాయ్ చేసినా, ఎన్ని షిప్పులు ధ్వంసం చేసినా, ఎట్టుంచి వచ్చి విరుచుకుపడుతుందో కొన్ని ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేసేస్తుంది ఇరాన్, ఇంక్లూడింగ్ అమెరికన్ ఆయిల్ ట్యాంకర్లను కూడా పేల్చిపడేసింది. దాంతో భారతదేశం రష్యా, చైనాల జోలికి పోమని ఇరాన్ చెప్తున్నటువంటి వేళ భారతదేశంలో ఉన్నటువంటి రిఫైనరీలు పెద్ద ఎత్తున ఆయిల్ని ఎంతైనా శుద్ధి చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి వేళ భారతదేశం రష్యా దగ్గర నుండి ఆయిల్ కొనండి, ఇప్పుడు దాకానేమో ఆంక్షలు వాడికి, ఇప్పుడు వాళ్ళ అవసరం అయ్యేటప్పటికి మనం కొనుక్కుంటే తప్పలేదు. మనకిప్పుడు ఆయిల్ కొనుక్కుని మనం వాడుకుని వాళ్ళకు కూడా అమ్మమని అమెరికా ఇప్పుడు మనల్ని అభ్యర్థిస్తోంది. తద్వారా ఇప్పుడు మనకేంటి, మన ఆయిల్ సమస్య తీరుతుంది, రష్యాతో మన మిత్రత్వము కంటిన్యూ అవుతుంది. మూడోది వచ్చేటప్పటికి మనం విదేశాలకు అమ్మడం ద్వారా లాభము వస్తుంది, మన రిఫైనరీలకి పని దొరుకుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం భారతదేశానికి ప్రైమరీగా చిన్నపాటి నష్టం చేకూర్చింది. గ్యాస్ ధరలు పెరగడం లాంటిది, పెట్రోల్ని అయితే కంట్రోల్ చేశారు. ఇప్పుడు అదనంగా భారతదేశానికి లాభాన్ని చేకూర్చి పెట్టబోతోంది అన్నమాట.